అన్నట్టు ఈ సినిమాలో ఉండే పీక్ ఎమోషన్, పీక్ రైటింగ్, పీక్ మ్యూజిక్ ఇవన్నీ మీకు తెలియాలనుకుంటే ఒక డిరైవ్డ్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఈ మూవీ. ఒక సొసైటీ ఒక నలుగురిని ఎలా చేసింది, ఆ నలుగురు ఆ ఎమోషన్ లో వాళ్ళు తీసుకున్న నిర్ణయం కానీ, వాళ్ళు బయటికి వెళ్ళిపోవడం కానీ, అవుట్ ఆఫ్ సొసైటీ వెళ్ళడం కానీ, ఈ నలుగురు వాళ్ళకి కొంచెం సపోర్ట్ ఇచ్చి వాళ్ళు ఆ పర్టికులర్ నేమ్ అనేది వాళ్ళు బయటకు వచ్చాక వాళ్ళు మార్చేసుకున్నారు. సో హీ కేమ్ బికమ్ సక్సెస్ఫుల్. వాళ్ళు ఇంకా ఏదో మనం చేయాలి, మనకంటూ గుర్తింపు రావాలనే విధంగా వాళ్ళన్నా ట్రై చేశారు. ఇదంతా తెలియాలనుకుంటే నేను డీటెయిల్గా వీడియో చెప్తాను, లాస్ట్ వరకు చూసేయండి. ఇంకా మీకు మంచిగా ఈ సినిమా ఇంకా ఇలాంటి మంచి సినిమాలు నేను కూడా సపోర్ట్ చేస్తాను. ఈ వీడియో అయితే ప్రస్తుతానికి చూసేయండి. వాజా 2. హలో బాబాయ్, ఎలా ఉన్నారు అందరూ? సో ఇవాళ మనం మాట్లాడుకునే ఒక టాపిక్ ఏంటంటే ద మోస్ట్ బ్యూటిఫుల్ మూవీ ఇన్ రీసెంట్ టైమ్స్. వాజా 2. ద ఎమోషన్, ద క్యారీ, ద డిసిప్లిన్, ఒక పీక్ రైటింగ్, పీక్ స్క్రీన్ ప్లే, పీక్ మ్యూజిక్, ఇవన్నీ ఒక సినారియోలో పెట్టుకొని తీసిన సినిమా. కానీ ఈ సినిమాలో ఒక సిచ్యువేషన్ ఉంది, కానీ దాని గురించి ఎవరు మాట్లాడుకోలేదు. మీరు ఆ సినారియో ఏంటనేది మీకు అర్థమైందా? లేదనుకుంటే నేను చెప్తాను, మీరు వచ్చేది. సో వాజా 2 అనేది ఒక చిన్నప్పుడు మూవీ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట, ఫ్లాష్ బ్యాక్ నుంచి. సో కంప్లీట్ స్టోరీ ఆఫ్ ఎ బాయ్. వాజా 1 ఈస్ డిఫరెంట్, ఇట్స్ సంథింగ్ బియాండ్. ఒక ఎక్స్పెరిమెంట్ లాగా, అంటే ఒక అందమైన గాజు బొమ్మను తయారు చేయడం అనేది వాజా ఒక ఛాన్స్ ఇచ్చింది, బయోపిక్ ఆఫ్ ఎ బిలియన్ బాయ్స్. కానీ వాజా 2 దానికి మించి ఇంకొక ఎమోషన్ క్రియేట్ చేసింది. సో వాజా 2 మెయిన్ హిట్ అవ్వడానికి ఉండే మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? ఫస్ట్ థింగ్ అసలు వాజా 2 హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్ కథలో ఉన్న ఎమోషన్. మనుషులకి మధ్య ఉన్న ఒక ఎమోషన్. ఆ ఎమోషన్ని డైరెక్టర్ పీక్లో తీశాడు. నలుగురు యాక్టర్స్ గోట్ లెవెల్ యాక్టింగ్ చేశారు. ఎవరి వేలో వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది ఎరగదీశారు. సో ఈ స్టోరీ ఎందుకు అంతగా కనెక్ట్ అయిందంటే, ఇందులో సిబ్లింగ్స్ లవ్ ఉంది, సింగిల్ పేరెంట్ లవ్ ఉంది. సో ఒక పిల్లలు భవిష్యత్తును కాపాడుకోవడానికి వాళ్ళ నాన్నని వాళ్ళ ఫ్యామిలీ పరుగు పోకుండా ఉంచుకోవడం కోసం అని ఒక ఎమోషన్ క్రియేట్ చేసేది. సో 4 కైండ్ ఆఫ్ డిఫరెంట్ స్టోరీస్, 1 ఎమోషన్, ఇట్స్ కాల్డ్ ఫ్రెండ్షిప్. సో ఇందులో కొంచెం అందరికీ బాగా ఎమోషనల్ అయిన సినిమా ఏంటంటే, ఇది ఓవర్సీస్లో ఇంకా బాగా ఎమోషనల్ కనెక్ట్ అయింది. ఎందుకంటే కేరళలో ఓవర్సీస్ అనేది చాలా మంది వెళ్తుంటారు. సో ఫ్యామిలీని వదిలేసి లైఫ్ సక్సెస్ఫుల్గా నిలబడడం కోసం ఆ కంటెంట్ ఆఫ్ టైప్ రాసుకొని ఇలాంటి స్టోరీ, నాకు తెలిసి రీసెంట్గా మన తెలుగులో ఇలాంటి స్టోరీ నేను చూసింది అయితే ఈటీవీలో వచ్చింది. 90s అని ఒకటి ఉంటుంది, ప్యూర్ ఎమోషన్. ఇంకో సినిమా, దాని పేరు మర్చిపోయింది నేను, సారీ. ఆ సినిమా ఈటీవీలో మన సుమంత్ చేసిన కదా. సో ఒక ఎమోషన్ అనేది సినిమాలో ఉండాలి. ఒక ఫాదర్కి సన్కి బాండ్ ఎలా ఉంటుంది అనేది ఈటీవీలో తీశారు. ఇట్స్ ఎ బియాండ్ దట్ మూవీ. సో ఇంకొకటి ఈ సినిమా కూడా ఉంది మన దగ్గర, 90s 35 అనే సినిమా మీరు ఎవరైనా చూసారా? మన నివేద థామస్ చేసింది. సో క్లియర్ ఎమోషన్ ఉంటే సినిమా ఎక్కడైనా హిట్ అవుతుంది అనే ఒక నిర్వచనం ఉంది. తెలుగు అనేది ఆ గ్రిప్ ఎప్పుడో వదిలేశారు. రాజమౌళి గారి సినిమాలు ఎందుకు హిట్ అవుతున్నాయి తెలుసా? దానికి మెయిన్ రీజన్ అనేది ఆయన కథలో ఎమోషన్. ఆ ఎమోషన్కి తగ్గట్టుగా సీన్ తీయడం, దాన్ని స్క్రీన్ చేయడం, ప్లేస్మెంట్ అనేది చాలా ముఖ్యం ఇక్కడ. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి అవి సక్సెస్ఫుల్ అవ్వవు. ఆ పాయింట్స్ అన్నీ వాజాలో వర్కౌట్ అయ్యాయి. రాజమౌళి గారు ఏ ఫార్ములా అయితే మెయిన్గా ఆయన నమ్మే ఒక కథ ఏంటంటే, కథలో ఒక ఎమోషన్ ఉండాలి. ఆ ఎమోషన్ ఉంటే ఆటోమేటిక్గా సినిమా హిట్ అవుతుంది. మనం RRRలో చూసింది అదే, ప్రతి సినిమాలో అదే ఎమోషన్ క్యారీ చేశారు. కానీ వాజా 1 కంటే వాజా 2లో ఆ ఎమోషన్ ఇంకా డబల్గా వర్కౌట్ అయింది ఇక్కడ. సో సేమ్ కైండ్ ఆఫ్ స్టోరీస్ ఇంకా బెటర్గా వస్తాయి. ఇలాంటి వాజాలు ఇదే స్టోరీతో ఇదే ఎమోషన్తో కొత్తగా తీసుకొని వస్తా అంటే ఇంకో 100 వాతాలు వచ్చినా కానీ మన తెలుగు పీపుల్ సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంటాడు. ఈ సినిమా తక్కువ బడ్జెట్తో ఆల్మోస్ట్ 200 crores మార్క్ క్రాస్ చేసింది. మనం అదే 200 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నాం, దాన్ని 400 కోట్లు మార్చాలన్నట్టు. అంత అవసరం లేదు. జస్ట్ కథ బాగుండి యాక్టర్స్ గోడ్ పర్ఫార్మెన్స్ ఇస్తే చాలు, హిట్ చేయడానికి ఏ ఇండస్ట్రీ ఆడియన్స్ అయినా రెడీగా ఉంటుంది. సో దట్స్ ద కైండ్ ఆఫ్ స్టోరీ. మీరు ఇప్పటికీ ఈ సినిమా చూడకపోయింటే హాట్స్టార్లో OTTకి వచ్చేసింది, మంచిగా ఎంజాయ్ చేయండి. నేను
నాకైతే బాగా నచ్చిన ఎమోషన్ ఏంటంటే, ఓవర్సీస్‌కి వెళ్ళిపోయాక ఇంట్లో వాళ్ళ ఫాదర్ హెల్ప్ చేయడానికి ఎవరుండరు ఆ సిట్యుయేషన్‌లో. ద ఎమోషన్ ఒక పీక్ ఎలివేట్, దానికి తగ్గట్టుగా మ్యూజిక్ కొట్టారు భయ్య. ఒక డిరైవ్డ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అనేవి చాలా వస్తుంటాయి, కానీ ఇది సంథింగ్ బియాండ్, యూ కెనాట్ ఇమాజిన్. ఈ సినిమాలో నాకు ఇంకా బాగా నచ్చిన పని ఏంటంటే వీళ్ళు అప్పటి వరకు ఒక యూత్ లాగా ఎంజాయ్ చేస్తుంటారు, కానీ సడన్ గా వాళ్ళ లైఫ్ లో ఒక ట్విస్ట్ వస్తుంది. ఆ ట్విస్ట్ ని వాళ్ళు తెచ్చుకున్న ఆ బ్యాడ్ నేమ్ ని ఎలా మార్చుకోవాలని వాళ్ళు చేసే ప్రయత్నం కోసమే ఈ సినిమా. ఒక సొసైటీ వల్ల నలుగురు మంచి వ్యక్తులు ఈ దేశాన్ని వదిలేసి బయట దేశానికి వెళ్ళాలనుకుంటారు. ఇండియా ఈజ్ నాట్ లైక్ దట్ అనేది ప్రూవ్ చేయాలనుకునేది. ఆ ఎమోషన్ నాకు ఇక్కడ బాగా కనెక్ట్ అయింది. మనం ఇండియాకు వదిలేసి వెళ్ళిపోవడానికి చాలా మంది ఎందుకు ప్రయత్నిస్తున్నారు అంటే, ఇక్కడ ఉండే నలుగురు వెనక్కి లాగడం వల్లే వాళ్ళు వెళ్ళాలనుకున్నారు. అదే వాళ్ళకి ఇక్కడే సపోర్ట్ చేస్తుంటే వాళ్ళు ఇంకొంచెం బెటర్గా ఇంప్రూవ్మెంట్ అయ్యేవాళ్ళు. ఆ స్టోరీలో ఉండే ఎమోషన్ అది. నాకు తెలిసినంత వరకు ఇట్స్ బియాండ్ రైటింగ్, ద పీక్ రైటింగ్ ఇక్కడ. అతను మాటల్లో చెప్పలేదు, దాన్ని సీన్ మీద చూపించాడు ఆ మాటలు. అందుకనే ఈ సినిమా నాకు బాగా ఎక్కింది. నేనైతే చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యా, అనవసరంగా థియేటర్ ఎక్స్పీరియన్స్ మిస్ అయిపోయాను ఈ సినిమా. కానీ అందుకనే మీరు ఇలాంటి సినిమాలు మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఓటీటీలో ఉంది, వెళ్ళి ఎంజాయ్ చేయండి మూవీని. సో ఇది నా సైడ్ నుంచి ఆ సినిమా గురించి ఉన్న ఎమోషనల్ టాపిక్స్. సినిమా ఈజ్ గుడ్, ఖచ్చితంగా ఎమోషనల్ అవుతారు. సిబ్లింగ్స్ లవ్ ఉండే వాళ్ళైతే ఖచ్చితంగా ఎమోషనల్ అవుతారు. సో గో అండ్ వాచ్ నాట్ సార్. థ్యాంక్ యూ.